నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. రంజాన్ పండుగకు మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన మనం చూసుకుంటే కువైట్లో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో మంత్రులు మరియు ఉప ప్రధానమంత్రులు అయితే పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క కేబినెట్ సమావేశంలో కువైట్లోని పరిస్థితుల గురించి చర్చించారు. ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, అలాగే ఇరాన్ దాడులను ఖండిస్తూ ఉన్నట్లయితే కువైట్ కేబినెట్ తెలిపింది. కువైట్ తన యొక్క సార్వభౌమాధికారి మరియు అలాగే ఆత్మరక్షణ హక్కును పేర్కొంటూ కువైట్ కేబినెట్ కీలక ప్రకటన చేసింది. అలాగే కువైట్ కేబినెట్ మనం చూసుకుంటే 2 సాధ్యమైన పరిస్థితుల ఆధారంగా ఈద్ ఆల్ ఫితార్, ప్రస్తుతం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కువైట్లోని ప్రజలందరూ ఉపవాసాలు ఉంటూ ఉన్నారు. అలాగే ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగ సంబంధించి సెలవుల గురించి కీలక ప్రకటన చేశారు. అలాగే కువైట్ కేబినెట్ మనం చూసుకుంటే 2 సందర్భాలలో కువైట్లో రంజాన్ పండుగ సెలవులు వస్తాయని చెప్పేసి, అందులో ఏదో ఒక విధంగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది. కువైట్లోని మంత్రిత్వ శాఖలు మరియు ప్రభుత్వ సంస్థలు పని నిలిపివేయాలని చెప్పేసి మంత్రివర్గం నిర్ణయించింది ఈ సెలవుల్లో. అలాగే సెలవులు మొదటగా మనం చూసుకుంటే కానీ గురువారం మార్చి 19 రంజాన్ నెల చివరి రోజు అయితే కానీ సెలవు గురువారం నుంచి సోమవారం వరకు ఉంటుందని చెప్పేసి, అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం మొత్తం 5 రోజులు సెలవులు వస్తాయని చెప్పేసి, అలాగే రెండవ పద్ధతి ప్రకారం మనం చూసుకుంటే గురువారం మార్చి 19 ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజు అయితే కానీ, అంటే గురువారం మార్చి 19 రంజాన్ పండుగ మొదటి రోజు అయితే కానీ గురువారం నుంచి ఆదివారం వరకు సెలవులు వస్తాయి. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 4 రోజులు సెలవు ఉంటుందని చెప్పేసి, సోమవారం తిరిగి అన్ని కార్యాలయాలు ప్రారంభమవుతాయని చెప్పేసి, అలాగే ఇవి ప్రభుత్వ రంగానికి సంబంధించిన సెలవులు మాత్రమే. అలాగే కువైట్లోని కంపెనీలు కానీ ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే కానీ ఆయా సంస్థలు ఆయా యజమానులు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి, ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మార్చి 20 శుక్రవారం రంజాన్ పండుగ ఉంటుందని చెప్పేసి ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం కువైట్ ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. అలాగే కువైట్లోని ఖగోళ శాస్త్రవేత్తలు కూడా మార్చి 20 శుక్రవారం మనం చూసుకుంటే ఈద్ ఆల్ ఫితార్ ఉంటుందని చెప్పేసి ప్రకటించారన్నమాట. మరి రంజాన్ పండుగ ఎప్పుడో తెలియాలంటే కానీ మార్చి 18వ తేదీ చంద్రుని వీక్షణ కమిటీ అయితే సమావేశం అవుతుంది. ఆ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.